హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇది మార్నింగ్ రొటీన్ అనమాట. మార్నింగ్ లేవగానే ఏంటంటే పిల్లలకి పాలు వేడి చేస్తాను ఫస్ట్, తర్వాత పనులు చేసుకుంటాను. పిల్లలు లేవగానే పాలు అడుగుతారు, అందుకని పాలు వేడి చేస్తున్నాను అనమాట. పాల ప్యాకెట్లు కూడా మేము నైటే తెచ్చి పెట్టేసుకుంటాను. అందుకని మార్నింగ్ లేవగానే ఫస్ట్ పాలు కాచేస్తాను. పాలు కాసి పిల్లలు లేచేటప్పుడు నేను కొంచెం బయట పనులన్నీ తొందరగా చేసేసుకొని వచ్చేస్తాను అనమాట. నైట్ టైము క్లీనింగ్ మొత్తం నైటే చేసుకుంటాను. కాకపోతే ఇంకా మార్నింగ్ ఏంటంటే గుమ్మం తుడుచుకోవడం, మెట్లు తుడవడం చేసుకోవాలన్నమాట. అందుకని ముందైతే పంచి తుడిచేస్తున్నాను అనమాట. పంచని తుడిచేసి తర్వాత మెట్లను తుడుచుకోవడానికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మేము నైటే గిన్నెలు ఇవన్నీ ఏంటంటే నైటే కడిగేస్తాను. మళ్ళీ మార్నింగ్ ఇవన్నీ కడగాలంటే టైం సరిపోదు అనమాట. నాకు కూడా వర్కింగ్ అవర్స్ ఉంటాయన్నమాట. అందుకని నేను నైటే చేసేసుకుంటాను. సో మెట్టలు కూడా తుడిచేసి వచ్చి ఇంకా నైట్ గిన్నెలు కడిగేస్తాను కాబట్టి ఇంకా బట్టలు ఒక్కటే ఉన్నాయి. బట్టలు నానబెట్టేస్తున్నాను అనమాట. బట్టలు నానబెట్టేలోపు ఈలోపు పాలు కాగిని మా వారు లేచి పిల్లలకి పాలు ఇచ్చేస్తారనమాట. నేను బయట పని చేసేసుకుంటున్నాను. ఇంకా బట్టలు నానబెట్టేసి వచ్చేలోపు మా వారు నాకు కూడా కాఫీ కలిపించేశారు. కాఫీ తాగేసి ఇలా పిల్లలు కూడా పాలు తాగేశారు. తర్వాత ఇంకా వంట చేసుకుంటున్నాను అనమాట. నేను ఏంటంటే అన్నం మాత్రం ఇదివరకు రైస్ కుక్కర్లోనే వండేదాన్ని, కానీ ఇప్పుడు కొంచెం నేర్చుకున్నాను స్టవ్ మీద వండడం. ఇంతకుముందు ఏంటంటే ఉడికిందా లేదనేది తెలిసేది కాదు, ఎంత రైస్కి ఎంత వాటర్ వేయాలనేది తెలిసేది కాదనమాట. ఇంకా కొంచెం నేర్చుకొని ఇప్పుడు మాత్రం గ్యాస్ మీద వండుతున్నాను, రైస్ కుక్కర్లో వండట్లేదు. రైస్ కుక్కర్లో ఎప్పుడన్నా ఎక్కువ మంది వచ్చినప్పుడు మాత్రం వండుతాను అనమాట. ఇంక ఈ పప్పు నిన్న అత్తయ్య పంపించింది అనమాట, కందిపప్పు. ఈరోజు పప్పు చేస్తున్నాను. ఈరోజు సాటర్డే కాబట్టి ఇంక అన్నీ వెజ్జే ఉంటాయి, నాన్ వెజ్ అనేది అసలు ఉండదు. అందుకని ఈ పప్పు వేసి చేస్తున్నాను. ఈ పప్పు బాగా టేస్ట్ ఉంటుంది. ఈ పప్పు తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకా మామూలుగా మనము బయట కొనుక్కునే పప్పు తినలేరు అనమాట. ఇది బాగా టేస్ట్ అనిపించింది. నాకు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాక బాగా అలవాటు అయిపోయింది అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఏంటంటే మేము బయట నుంచే కొనుక్కొచ్చుకున్నాం, మాకేముండదు కదా. ఇక్కడ మాత్రం మా అత్తయ్య వాళ్ళు పప్పును బాగా పండిస్తారనమాట. సో పప్పు వేసి దాంట్లో కొంచెం పచ్చిమిర్చి 2 టమాటాలు వేసేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే పప్పు చారులాగా చేసుకుంటాను కాబట్టి వేస్తున్నాను. మా అత్తయ్య మాత్రం పప్పుచారు చాలా బాగా చేసిద్ది అనమాట. ఆమె ఏ వంట చేసినా మస్తు టేస్ట్ అనిపించింది నాకు. ఇంకా పప్పుచారుకి అయితే కావాల్సినవన్నీ కోసేసేసాను. ఇది కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. కుక్కర్లో ఏంటంటే కొంచెం తొందరగా అయిపోద్ది అనేది నేను కుక్కర్లోనే వేసేస్తాను. సో పప్పు అయితే కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాను. ఈలోపు మా పెద్దబాబుకి కొంచెం వర్క్ ఉంది, అది ఇవ్వడానికి వెళ్తున్నాను అనమాట. అది వచ్చేసాక వాడు కొంచెం బయట రాసుకుంటున్నప్పుడు పప్పులో ఆల్రెడీ మిరపకాయలు వేసాను కాబట్టి కొంచెమే కారం వేసాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ కారం అయితే పిల్లలు కూడా తినలేరు కాబట్టి కొంచెమే కారం వేసాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి కొంచెం నీళ్ళు పోసాను. అయితే పప్పు పొంగకుండా ఉండడానికి నేను కొంచెం అయితే ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేస్తే ఏంటంటే పప్పు అనేది పైకి పొంగదు. వాటర్ క్వాంటిటీ కూడా కొంచెం తక్కువే పోస్తాను అనమాట. అవన్నీ అయ్యాక సరిపోద్ది. ఒక 4-5 విజిల్ వచ్చేసేలోపు మనకు పప్పు ఉడికిపోయింది అనమాట. సో పప్పు పెట్టిన ఈలోపు అన్నం కూడా ఉడికేసింది అనమాట. పక్కన అన్నం కూడా పెట్టేసుకున్నాను. దీనికి పప్పుచారు కాబట్టి కొంచెం నేను చింతపండు నానేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పప్పుచారులో నేను పప్పులో టమాటాలు వేసి ఉడకబెట్టుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెమే చింతపండు నానబెట్టేసుకుంటాను. ఈ చింతపండు ఏంటంటే కొంచెం కడిగి వేసుకుంటున్నాను, ఎందుకంటే దుమ్ము అన్నీ ఉంటాయి అనేది. అలా కడిగేసుకుంటే కొంచెం మనకు కూడా బాగా తొందరగా నానిపోయిద్ది అనమాట. ఈలోపు అన్నం కూడా ఉడికేసింది. అన్నాన్ని వంచేసేసుకొని రాత్రి కడిగేసుకున్న అంటులన్నీ తెచ్చేసుకొని సర్దేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఏంటంటే బయట ఉండడానికి మళ్ళీ అన్నీ మా వాడు కదిలిస్తూ ఉంటాడు అనమాట, బయటికి లోపలికి. మా చిన్నోడు అయితే ఇంక ఇదే పనిలో ఉంటాడు. అందుకని ఇది అంట్లు నైట్ కడిగేసుకొని ఇది డైలీ వాళ్ళు లేచి బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ అన్నీ సర్దేసుకుంటాను. కొంచెం టైం కలిసి వచ్చింది అనమాట. ఈలోపు నాకు అన్నం కూడా ఉడికేసింది కదా, అన్నాన్ని ఉంచేసాను. ఇంకా అంట్లన్నీ తెచ్చి మొత్తము బయట నేను అంట్లన్నీ తెచ్చుకొని సర్దేసుకుంటున్నాను అనమాట. అక్కడెక్కడే అన్నీ సర్దుకొని నీట్గా పెట్టుకోవాలన్నమాట. అయితే ఈ వర్క్ చేసుకుంటూనే అన్నం కూర కూడా చేసేసుకోవాలి. మళ్ళీ ఏంటంటే తర్వాత అదొకసారి చేసుకోవడానికి నాకు టైం సరిపోదు అనమాట. అందుకనే ముందు ఫాస్ట్ చేసుకుంటాను. ఈలోపు పప్పు కూడా ఉడికింది, విజిల్స్ వచ్చేసినాయి. ఒక 4 విజిల్స్ రాగానే దించేసేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ పప్పుని మనం బాగా వేయించుతాం కాబట్టి తొందరగా ఉడికిపోద్ది. కంపేర్ టు బయట పప్పుతో పోలిస్తే ఈ పప్పు ఏంటంటే
మనం ఆల్రెడీ వేయించుతాం కాబట్టి కొంచెం ఉడికినట్టు అనిపిస్తుంది, తొందరగా ఉడుకుతాయి. ఈలోపు అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా అన్నాన్ని కలబెట్టేసుకొని అన్నాన్ని అయితే వంచేసాను. తర్వాత ఏంటంటే అన్నం వంచేసినాక పప్పు కూడా ఉడికిపోయింది. పప్పు కొంతసేపు అవన్నీ ఈలోపు బాటిల్స్ అన్నిటికీ వాటర్ పోస్తున్నాను అనమాట. వాటర్ ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం బాగా వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ ఫ్రిడ్జ్లో వాటర్ అనేది పెట్టేస్తున్నాను. పిల్లలకు కూడా కొంచెం కూల్ వాటరే పంపిస్తున్నాను అనమాట. స్కూల్కి కూడా బాగా ఎండలుగా ఉన్నాయి. ఈలోపు పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా పప్పును కూడా ఆపేసేసుకొని కొంచెం సేపు అదే ఆవిరంతా పోయినాక తీసుకోవచ్చని అని పెట్టాను. సో పప్పు అంతా దించేసుకొని పప్పుని ఎనిపేసుకొని పప్పుచారు చేసేసాను. తిరమాత పెట్టేసి పప్పుచారు అనేది చేసేసాను. ఇంక ఈలోపు బయట మా వాడు చదువుతున్నామంటే ఈరోజు కొన్ని 2 వర్డ్స్ డైలీ మాత్రం డెఫినెట్లీ చదివిస్తాను. 2 వర్డ్స్ 3 వర్డ్స్ అనేది రాపిస్తాను. అదిగో రాయలేక చాలా కష్టపడుతున్నాడు. ఇంకా వాడి రాపిచ్చేసి ఇంకా బట్టలు వాష్ చేసేసుకున్నాను. బట్టలు వాష్ చేసుకునేలోపు మా వాడు కూడా చదవడం అయిపోయి ఇంకా అన్నీ తీసేశాడు. ఇంకా పిల్లలిద్దరికీ వాళ్ళ నాన్న వాటర్ పెట్టేశారు. ఇంకా ఇద్దరికి స్నానాలు చేయించేసాను. ఇంకా రెడీ అవుతున్నారు అనమాట. స్కూల్కి వెళ్తున్నప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. రోజు ఏంటంటే యూనిఫామ్ వేసుకుంటారు. ఇవాళ సాటర్డే కాబట్టి యూనిఫామ్ లేదు, అందుకని నార్మల్ డ్రెస్లో వెళ్ళిపోతున్నారు అనమాట. సో దానికోసం ఏంటంటే వాళ్ళు వేసుకుంటామని బాగా ట్రై చేస్తున్నాడు మా పెద్దోడైతే. ఆ చొక్కా ఎటు వేసుకోవాలో అర్థం కాక దాన్ని అటు తిప్పుతున్నాడు ఇటు తిప్పుతున్నాడు. నేను వేస్తాను రారా అంటే అట్లా కాదనమాట, తనే వేసుకోవాలి. ఇంకా ఫైనల్గా అది రాలేదు. ఇంకా అక్కడ వేసేసి కూర్చున్నాడు. ఇంక ఈలోపు నేను చిన్న బాబుని రెడీ చేసేసాను. తను రెడీ అయిపోయాడు అనమాట. ఇంకా తను రెడీ అయిపోయినాక ఇంకా పెద్ద బాబుని కూడా రెడీ చేసేస్తున్నాను అనమాట. స్కూల్కి మాత్రం డైలీ అసలు ఒక్కరోజు కూడా లీవ్ పెట్టుకోకుండా వెళ్తాను. నాకు అది బాగా అనిపించింది అనమాట. నేను ఎక్కువ ప్రెజర్ చేయనక్కర్లేదు. స్కూల్ అనేటప్పుడు వాళ్ళ టయానికి వాళ్ళు రెడీ అయిపోతారు. ఏంటంటే మాకు 8:30 8:45 కల్లా చెత్తబండి వచ్చేది. చెత్తబండి ఏంటంటే విజిల్స్ వేస్తూ వస్తుంది కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది ఇంక స్కూల్ టైం అవుతుందని. ఎంత ఆడుకుంటున్నా ఏదన్నా సరే ఆ టయానికి రెడీ అయ్యడానికి వచ్చేస్తారనమాట. అది బాగా అనిపించింది నాకు. అట్లా అంటే సపోర్ట్గా ఉంటాడు మా పిల్లలు, దానికి నాకు మంచిగా అనిపించింది. ఇంకా ఈలోపు అయితే రెడీ చేసేసాను. కొంచెం ఏదైనా పెట్టేసి పంపిద్దామని చేస్తున్నాను అనమాట. అదిగో ఈలోపు కొట్టుకోవడాలు ఏదో ఒకటి చేస్తారు. అదిగో మా వాడు డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. చూడండి అని. చిన్నోడైతే మస్తు అల్లరి చేస్తాడనమాట. అసలు మా పెద్దపై అలా ఉండడు. ఇది